నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను తులసి తెలంగాణ వారికి భారతదేశంలో కేసీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాలో తెలుగు వారికి ఆట గుర్తింపు తెచ్చిందని ఆమె పేర్కొన్నారు ఆట మహాసభల ద్వారా తెలుగు సంస్కృతిని ముందు తరాలకు తెలియజెప్పేందుకు ఆట ప్రతినిధులు చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా కొనియాడారు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆట 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు. అనంతరం రచయిత ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అమెరికాలో ఉన్న తెలుగువారికి తెలియజేసేందుకు ఆట మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ను ఏర్పాటు చేయడం గర్వకారణమని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు. తెలంగాణ పెవిలియన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు భవిష్యత్ తరాలకు తెలియజేయవచ్చని కవిత తెలిపారు. ప్రతి మహాసభలో తెలంగాణ పెవిలియన్ను ఏర్పాటు చేయాలని ఆట ప్రతినిధులను ఎమ్మెల్సీ కవిత కోరారు. ఆట అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్గా ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. ఒకప్పుడు భారతదేశంలో తెలుగువారికి ఎన్టీ రామారావు గుర్తింపు తెచ్చారన్నారు. భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగువారు ఎదిగారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు తానా ఆటలకు ఏదైనా నగరంలో హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత సూచించారు. మాల్దీవ్స్, మారిషస్లో ఉన్న తెలుగు వారంతా తెలుగు భాషను, సంస్కృతిని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను అమెరికాలోని తెలుగు ప్రజల భవిష్యత్ తరాలకు అందించేందుకు గాను ఆటకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆట వ్యవస్థాపక సభ్యుడు హనుమంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆట 17వ మహాసభలకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మొట్టమొదటిసారి ఆటలో తెలంగాణ పెవిలియన్ని ఈసారి ఓపెన్ చేయడం అన్నది చాలా సంతోషం. అదేవిధంగా బతుకమ్మకు సంబంధించినటువంటి ప్రభావతి గారు రాసినటువంటి పుస్తకాన్ని కూడా ఇప్పుడు మనందరం ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమెరికాలో ఉండే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆట అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్ అనుకుంటారు, ఆట అంటే అందరి తెలుగు అసోసియేషన్ అనుకుంటారు. ఏ విధంగా అయితే ఒకప్పుడు భారతదేశంలో తెలుగు వారికి ఎన్టీ రామారావు గారు గుర్తింపు తెచ్చారో, ఏ విధంగా భారతదేశంలో తెలంగాణకి కేసీఆర్ గారు గుర్తింపు తెచ్చారో, అదేవిధంగా అమెరికాలో తెలుగు వారికి ఆట గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. ఇటువంటి మహాసభలు పెట్టుకొని మన తెలుగు సంస్కృతిని ముందు తరాల వారికి అందించడానికి మీరు చేసేటటువంటి ఈ ప్రయత్నానికి చాలా పెద్ద సంఖ్యలో ఇవాళ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్స్ కానీ, కౌన్సిల్ మెంబర్స్ కానీ, చాలామంది మరి సెలబ్రిటీస్ అంతా కూడా అక్కడి నుండి ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకటే ఒక కారణం, మీ పనులలో మీరు బిజీగా ఉన్నా మీరు కన్నవారిని, ఉన్న ఊరిని, చిన్నప్పటి జ్ఞాపకాలని అన్నిటినీ వదిలిపెట్టుకొని అమెరికాకు వచ్చి మీ మేధస్సుతోని స్వయంగా ఎదిగి కేవలం ఒక తెలుగు వాళ్ళమే కాదు భారతదేశం అంతా గర్వించేటటువంటి ఎత్తుకు ఇవాళ తెలుగువారు ఎదిగారు. దానికి మేమందరం కూడా సంతోషిస్తూ ఉంటాం. మీరు ఎదుగుతున్న తీరులో మీ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ ఎదగడానికి వారు మన సంస్కృతిని మర్చిపోకుండా ఈ కన్వెన్షన్స్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ పెద్దవారు ఆట ఫౌండర్ మెంబర్ హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పంచవనాలు ఏర్పాటు కావాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి జీపీ పరిధిలో 5 రకాలకు చెందిన కనీసం 1000 మొక్కలను నాటి పంచవనాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. చింత, జామ, మామిడి, వేప మొక్కలు ఒక్కో చోట 200 చొప్పున నిర్ణీత విస్తీర్ణంలో నాటాలన్నారు. మిగతా 200 మొక్కలకు సంబంధించి శ్రీగంధం, ఎర్రచందనం, వేరుమద్ది, నల్లమద్ది రకాలలో ఏదో ఒక రకాన్ని ఎంపిక చేసుకోవాలని అన్నారు. ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్న జీపీలలో ఇదే నిష్పత్తితో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు.
ఈసారి జిల్లాలో హరితహారం కింద 45 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం ఉండగా అందులో 35 లక్షల పైచిలుకు మొక్కలను కాలువ గట్లపైనే నాటాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కాలువల పరిధిలోని స్థలాల హద్దులను గుర్తిస్తూ త్వరితగతిన బండ్ ఏర్పాటు పనులను పూర్తి చేయించాలని ఆదేశించారు. అనేక చోట్ల ఇంకనూ ఈ పనులు ప్రారంభం కాకపోవడం పట్ల కలెక్టర్ ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువల పరిధిలో గుర్తించిన స్థలాల్లో వివిధ అవసరాల కోసం జీపీలు వాటిని వినియోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీలకు, గ్రామ కమిటీల ప్రతినిధులకు వివరిస్తూ వారి సహకారంతో హద్దులు, బండ్ ఏర్పాటు పనులను పూర్తి చేయాలన్నారు. జీపీల వారీగా సమావేశాలు నిర్వహించి కాలువ స్థలాలను దేనికోసం ఉపయోగిస్తారనేది చర్చించి తగు నిర్ణయం తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. మిగతా స్థలాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు వీలుగా గుంతలు తవ్వించాలని సూచించారు. ఈ విషయంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హితవు పలికారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే కార్మిక కోడ్లు అమలు చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమ ఆరోపించారు. కార్మికుల సంక్షేమ కోసమే ఈ కోర్సు తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ మోసం చేస్తుందని ఆమె దుయ్యబట్టారు. సిఐటియు కార్యాలయంలో ఆదివారం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ జూలై 1 నుండి లేబర్ కోడ్స్ అమలు, రోజుకు 12 గంటల పని, వేతనాల్లో కోతలు, ఉద్యోగుల తొలగింపు సులభతరం, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమల్లోకి తేవాలని యోచిస్తున్నదన్నారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త కార్మిక చట్టాలకు సంబంధించి నియమ నిబంధనలను రూపొందించాయని అన్నారు. చట్ట నిబంధనలు రూపొందించాలని మిగిలిన రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నదన్నారు. 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధ ప్రయోజనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ అనే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందన్నారు. ఈ లేబర్ కోడ్స్ చట్టాలను ఆమోదించినప్పటికీ ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలు కూడా వీటిని నోటిఫై చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతనం, పీఎఫ్ కాంట్రిబ్యూషన్, పని సమయం, వారాంతపు సెలవులు వంటి వాటిలో పలు మార్పులు చోటుగురై పెట్టుబడిదారుల ఆదాయాలు పెరగడానికి మరింత ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్ని విధాలా తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారని నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. ఆర్యవైశ్య సంఘానికి సదుపాయాలను అందించేందుకు తన వంతు సహాయాన్ని అందిస్తానని ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంలోని గాయత్రీనగర్లో ఆర్యవైశ్య సంఘ భవనంలో ఆర్యవైశ్య సేవా సంఘం కోటగల్లి ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ సంబరాలతో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ దండు నీతు కిరణ్ హాజరై మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ముందుకు సాగాలని ఆమె అన్నారు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సహకారంతో తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి అభినందనలు తెలిపారు. అధ్యక్షులుగా నేతి అశోక్ గుప్తా, గౌరవ అధ్యక్షులు చిదుర మాణిక్యం గుప్తా, ప్రధాన కార్యదర్శి మడిపడిగే రమేష్ గుప్తా, కోశాధికారి మురికి రమేష్ గుప్తా, నూతన సంఘ సభ్యులు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ కూడా ఎదురుగానే కనబడుతుంది 5 లక్షల సిడిపి ఫండ్ ఇచ్చి అన్నగారు సంఘాన్ని నిర్మించారని చెప్పేసి పేరు కూడా అన్నగారు పేరు ప్రతి ఒక్కరికి కూడా కేవలం తన వర్గం అనే కాకుండా ప్రతి వర్గాలకి తను చేయుతనిస్తూ సిడిపి ఫండ్ నుండి అలాగే తన సొంత డబ్బులు కూడా ఎక్కడికైనా ఇప్పుడు మీరు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అన్నగారు ఉంటుంటే 100% ఇప్పుడే మీకు వాగ్దానం చేసేవారు. అంటే అంత మంచి మనసు అన్నగారు. ఎవరు ఏదడిగినా కూడా ఆయన కార్యక్రమానికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక వరం ఇవ్వండి ఆయన వెళ్ళరు. కానీ మీరు అడిగిన ఆ 2 కూడా ఇప్పుడు హనుమంతరావు అన్నగారు చెప్పారు. ఖచ్చితంగా అది కూడా కాజులు ఏదైతే చెప్తున్నారో అన్నగారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ బీటీ రోడ్ అయితే 100% త్వరలోనే అయిపోతుంది. కాజువే గురించి మాత్రం కొంచెం ఆలోచించాలి కాబట్టి అది అన్నగారికి చెప్పి తప్పకుండా అయ్యే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి కార్పొరేషన్ తరఫు నుండి మీకు ఏవైనా సహాయ సహకారాలు కావాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే
మీకు సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుండి మీకు సేవ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈరోజు మన నిజామాబాద్ నగరాన్ని చూసుకుంటే ఎంత అభివృద్ధిలో ఉందో మీ అందరికీ తెలిసిందే. ప్రతి అంశంలో కూడా ఒక పార్కును చూసుకోండి, సెంటర్ మీడియాస్ చూసుకోండి, స్పైరల్ లైన్స్ చూసుకోండి, వైకుంఠ ధామాలు, ఇలా మనం పెద్ద పెద్దగా తీసుకుంటే ఇప్పుడు ఐటీ హబ్ తీసుకున్న మన ట్యాంక్ బండ్ బతుకమ్మ అక్కడ బాగా పెద్దగా చేసుకుంటారు. అది చూసుకున్నా కూడా రైల్వే ట్రాక్ చూసుకున్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో అన్నగారి ప్రతిరూపం కనబడుతుంది. గణేష్ అన్నగారు అంటేనే అభివృద్ధి అని చెప్పేసి అన్నగారిని మిస్టర్ డెవలప్మెంట్ అని మనం అందరం కూడా పిలుచుకోవడం పరిపాటిగా వస్తూ ఉంది. ఖరీఫ్ సాగుకు నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేశారు. దీంతో పాటు పెట్టుబడి సహాయం అందించడంతో పంట సాగు పనులు ముమ్మరమయ్యాయి. పంట సాగునీటిలో రైతులు బిజీగా మారారు. కోటగిరి మండలంలో వ్యవసాయ పనులు వేగవంతమయ్యాయి. వ్యవసాయానికి కావలసిన సాగునీటిని అందిస్తామని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే నిజాం సాగర్ నీటిని ఆయకట్టు రైతాంగానికి వదిలారు. ప్రభుత్వం రైతుల ఖాతాలో ఎకరానికి 5,000 చొప్పున జమ చేయడంతో ఎక్కడ చూసినా వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. వ్యవసాయ కూలీలు బిజీగా మారారు. గత యాసంగిలో చాలా మంది రైతులు నాట్లు వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేశారు. ఈ ఖరీఫ్లోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు రైతులు సిద్ధమయ్యారు. భూమిని నమ్ముకొని కష్టాల నుండి గట్టెక్కేందుకు యత్నిస్తున్నారు. ఖరీఫ్ పంటకు కావలసిన నీటిని నిజాం సాగర్ నుండి 6 విడతలుగా నీటిని అందిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో సెంటు భూమిని సైతం ఖాళీ ఉంచకుండా సాగుకు సిద్ధమయ్యారు. వ్యవసాయ రంగానికి కాల్వల ద్వారా సాగుకు కావలసిన నీరు రావడంతో పాటు బోరుబావులకు విద్యుత్ అందిస్తూ సరియైన సమయంలో రైతు పథకం ద్వారా పంట పెట్టుబడి కోసం రైతుల ఖాతాలో ఎకరానికి 5,000 చొప్పున జమ చేయడంతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఏడు ఖరీఫ్ యాసంగిలో కూలీలకు కూలీ పని లభిస్తుంది. 2 సీజన్లలో కూలీలకు చేతి నిండా పని దొరుకుతుంది. కూలీలకు కడుపుగొట్టే యంత్రాలను వాడకాన్ని తగ్గించాలని రైతు కూలీలు కోరుతున్నారు. యంత్రాలు మార్కెట్లోకి వస్తే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కూలీలతో తమ కూలీ కరువవుతుందని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి నాట్లకు మహిళా కూలీలకు 400, మగవారికి 600 రూపాయలు దొరుకుతుంది. ఈ ఖరీఫ్లో గంపెడు ఆశలతో సాగు చేస్తున్న అన్నదాతను చీడపీడల బెడద లేకుండా ఆనందంగా ఈ సీజన్ గట్టెక్కి మంచి దిగుబడి పొందాలని ఆశిస్తున్నారు. పేరు ఆనంద్, ఇత్తొండ గ్రామము, కోటగిరి మండలము. ఇప్పుడు రైతుల యొక్క రైతాంగ వ్యవసాయ పనులు గత 15-20 రోజుల నుంచి సాగుతూనే ఉన్నాయి. ఈ రైతాంగం యొక్క పనులు సాగుతున్నప్పటికీ మరి నాకు ఉన్నట్టు మా సొంత పొలము 3.5 ఎకరాలు ఉంది. అలాగే కౌలుతో సహా ఒక 10 ఎకరాల వ్యవసాయము మేము చేస్తూ ఉంటాము. మరి ఈ జూన్ మాసంలో మరి ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో మరి రైతాంగానికి తొందరగా నాట్లు వేసుకోవడానికి వర్షాలు పడకపోవడంతో మరి జూన్ మాసంలోనే మన కెనాల్ను నిజాం సాగర్ కెనాల్ను వదిలేయడం జరిగింది. ఈ యొక్క కెనాల్ను వదిలిపించినటువంటి గౌరవనీయులు మరి బాన్స్వాడ శాసన సభాపతి అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే జూన్ మాసంలో చరిత్రలో ఎప్పుడు కూడా జూన్ మాసంలో నిజాం సాగర్ కెనాలు వదలలేదు. కానీ ఈరోజు వర్షాలు కురవకపోవడం మరి రైతుల నార్మల్లు తొందరగానే వేయాలనే ఉద్దేశంతో నార్మల్లు వచ్చేయడం జరిగింది. కావున అది ఆలోచించి గౌరవనీయులు మరి మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి నిజాం సాగర్ కెనాల్ను వదిలేయడంతో పనులు చురుకుగా సాగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ యొక్క రైతుల కోసమని మన గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి యొక్క అపూర్వమైనటువంటి నిర్ణయం ఏంటంటే మరి ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి రైతుకు ఏ విధంగా మేలు చేయాలన్న విషయంతో ఆలోచించి రైతు బంధు పథకం ఉందో ఆ పథకాన్ని ప్రవేశపెట్టి ఇప్పుడు 9వ విడతగా మరి 3 రోజుల నుంచి ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారికి మరి ఒక రైతు బంధు పథకం ఉన్నటువంటి డబ్బులు జమ కావడం జరిగింది. కావున రైతులు సంతోషిస్తూ ఉన్నారు. జల్ల సావిత్రి, గ్రామం ఎత్తొండ. మా ఊళ్ళో నాట్లు ఎద్దడి జరుగుతున్నాయి. వర్షాలు లేక వర్షాలు కొన్ని కురుసుడు వాడుతోని ఇప్పుడు కొంచెం సాగుతున్నాయి. ఏదో కాలువ వస్తుంది కాబట్టి కొంచెం వేయబడుతుంది నాటు. ఇంకొక 4 రోజులు అయితే మొత్తము నాట్లు మంచిగా సాగుతాయి. చేతి నిండా పని ఉంటుంది. దాని మూలన
మా కష్టాలన్నీ తీరుతాయి. గ్రామంలో పాడి పంటలు, పిల్ల పాపలు, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి గ్రామ ప్రజలు బోనాలు సమర్పించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏటా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని సంఘం సభ్యులు తెలిపారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో ఆదివారం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో గ్రామ శివారులో గల పెద్దమ్మ తల్లికి గ్రామస్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసం మొదటి ఆదివారం నిర్వహించే బోనాల పండుగ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటామని కుల పెద్దలు తెలిపారు. బోనాల పండుగ వేడుకలలో పాల్గొన్న భక్తులు డప్పు వాయిద్యాలతో, పోతేరాజు నృత్యాలతో పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ పెద్దలు నాయిని బలరాం, సిరివేని శంకర్, బండారు నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా ఎంతో ఘనంగా బోనాల పండుగ వేడుకల్లో గ్రామంలో గల ముదిరాజ్ కులస్తులు ఊరేగింపుగా గ్రామ శివారులో గల పెద్దమ్మ తల్లి ఆలయం వద్దకు బోనాలు తీసుకువెళ్లి నైవేద్యం సమర్పించడం జరుగుతుందని అన్నారు. బోనాలు సమర్పించిన అనంతరం గ్రామస్తులు సంతోషంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని పెద్దమ్మ తల్లిని వేడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు లక్ష్మణ్, మల్లయ్య, పోల్కా స్వామి, బాలలింగం, భూమయ్య, మల్లయ్య, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. నేడు మా ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి యొక్క ఉన్నటువంటి మా ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో అమ్మవారికి నైవేద్యాలు, బోనాలను నేడు ఎంతో ఘనంగా గ్రామంలో తీసుకొని అమ్మవారికి నైవేద్య ప్రసాదాలను తీసుకురావడము, అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. నేడు ఈ యొక్క నా పెద్దమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మా గ్రామంలో ఉన్నటువంటి ముద్రాజ్ సంఘం వాళ్ళు ప్రతి గడప నుంచి బోనాన్ని తీసుకొచ్చి పాడి పంట, గుడ్డు గోద అన్నీ కూడా బాగుండాలి, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, మా గ్రామంలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అమ్మవారికి దీపాలు మరియు నైవేద్యము, బోనాలను ఈరోజు సమర్పించడం జరుగుతుంది. ఎంతో ఘనంగా అమ్మవారికి నేడు ఈ మేక బలిలను కూడా అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి నేడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా జరపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటి కూడా ముద్రాజ్ సంఘం వాళ్ళందరూ కూడా ఉండి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఇవాళ మా కులదైవమైనటువంటి పెద్దమ్మ దేవాన్ని మేమందరము మా ముద్రాజ్ సంఘం తరఫున అందరము భక్తి శ్రద్ధలతో ఇంకా పంటలు ఉండాలని ప్రార్థిస్తూ మంచిగా కావాలని అందరం కలిసి బోనాల పండుగ చేస్తున్నాం. ప్రతి ఆషాఢ మాసంలో మొదటి వారంలో ఖచ్చితంగా చేస్తాం. అందరం కలిసి చేస్తున్నాం. కావున అందరు సుఖ సంతోషాలతో మా ముద్రాజ్ సంఘం ఊరు గ్రామ దేవతలు అందరూ మంచిగా ఉండాలని మొక్కుతూ మా ముద్రాజ్ సంఘం తరఫున అన్నదానం కూడా నిర్వహిస్తున్నాము. కావున ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని ముద్రాజ్ పెద్దమ్మ తల్లిని మరి ప్రార్థిస్తున్నాం. సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ భారత విప్లవోద్యమ ప్రయాణంలో సైద్ధాంతిక మార్గదర్శకత్వాన్ని అందిస్తూ తన తుది శ్వాస వరకు ప్రజల కోసం పోరాడారని ప్రజాపంత నేతలు అన్నారు. డివి కృష్ణ లేని లోటు పూడ్చలేమని, ప్రజాపంత పార్టీకి, భారత విప్లవోద్యమానికి తీరని లోటు అని వారు అన్నారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి, భారత విప్లవోద్యమ నేత డివి కృష్ణ సంస్మరణ సభ వేల్పూర్ మండలం అమినాపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సభకు ప్రజాపంత ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు ఇస్తారి రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రజాపంత పార్టీ జిల్లా నేతలు ప్రభాకర్, దేవారాం, ముత్తెన్ల మాట్లాడుతూ డీవీకే లేబర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వదులుకుని నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా బీడీ కార్మికులు, ఫ్యాకర్లు గురవుతున్న శ్రమ దోపిడీ, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి బీడీ వర్కర్స్ యూనియన్ కు పునాదులు వేశారని అన్నారు. నిమ్మపల్లి పోరాటం లాంటి అనేక ఉద్యమాలకు వ్యూహకర్త అని అన్నారు. జిల్లా పార్టీలో తామంతా డీవీకే నాయకత్వంలోనే ఎదిగామని కొనియాడారు. బొజ్జ తారకంతో కలిసి డీవీకే, అంబేద్కర్ యువజన సంఘాల ఏర్పాటు చేసి అంటరానితనానికి, హోటళ్లలో 2 గ్లాసుల పద్ధతి లాంటి వివక్షపూరిత దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత పార్టీ నాయకులు సత్యనారాయణ గౌడ్, పీవీఎల్ జిల్లా కార్యదర్శి సుమన్, నాయకులు కిషోర్, గ్రామస్తులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో పాకాల గౌడ్స్ ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాల మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలో పాకాల గౌడ్ల ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు గంగాధర్ మాట్లాడుతూ అమ్మవారికి ఈ రోజు ఆదివారం ఆషాఢ మాసంలో వేల్పూర్ మహిళలు ప్రత్యేకంగా తలపై బోనాలు పెట్టుకొని డప్పులు వాయిద్యాలు మంగళ హారతులతో రామమందిరం నుండి రేణుకా ఎల్లమ్మ ఆలయం వరకు అమ్మవారి ఉత్సవ విగ్రహ పోలిన చిత్రపటాన్ని ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో తీసుకువచ్చి కొలువు తీర్చారని అన్నారు. ఎల్లమ్మ ఆలయంలో తీసుకువచ్చిన గంగా జలాలతో అభిషేకం గావించి ప్రత్యేక అలంకరణ, గణపతి పూజ, లక్ష్మీ పూజ, పుణ్యవచనము, అమ్మవారి సహస్రనామ పూజ కార్యక్రమాలు జరిపామని అన్నారు. భక్తుల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాకాల గౌడ్లు, మహిళలు అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం పొద్దున 5 గంటలకు పాకలలో అందరు కలిసి గ్రూపులు అందరు కలిసి ఇక్కడికి అభిషేకానికి వచ్చిండ్రు. అభిషేకం అర్చన ఆరతి అయిన తర్వాత ఇక్కడ బియ్యం బోనాలు తీసుకొని ఇక్కడ చేరుకుంటున్నారు. అంత మంచిగా జరుగుతున్నారు. అన్నదానం కార్యక్రమం మంచిగా జరుగుతున్నారు. అంత మంచిగా దేనికి వెళ్ళమన్నమాట. విదేశీ విద్య కోసం ఆసక్తి చూపుతున్న విద్యార్థుల కొరకు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి సంస్థ సదవకాశాన్ని కల్పించడం అభినందనీయమని నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. సమాజంలో విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలబడేందుకు ఈ సంస్థ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందూరిన్ హోటల్లో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ఆ సంస్థ బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దండు నీతు కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నిర్వహించిన ఫెయిర్ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇస్తుందని అన్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్థులు ప్రయత్నిస్తూ విదేశాల్లో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక తికమక పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారికి ఈ ఫెయిర్ మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎక్సెల్ సంస్థ చేస్తున్న కృషిని మేయర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో విద్య అనేది ఎంత గొప్ప వరమో ప్రతి ఒక్క స్టూడెంట్కి, విద్యార్థులకు తెలిసిన విషయమే. అలాంటిది ఎంతోమంది కష్టపడి 10th వరకు అలా చదువుతూ పై స్థాయికి వెళ్ళాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే విదేశాలలో చదువుకోవాలని అందరు పిల్లలు కూడా కలలు కంటున్నటువంటి విషయం ఇది. అయితే చాలామందికి మరి అబ్రాడ్ ఎలా వెళ్ళాలి, ఎలా అక్కడ అప్రోచ్ అవ్వాలి మనం అనేది ఒక సందిగ్ధంలో ఉంటారు పిల్లలంతా కూడా. చాలామందికి ఇందులో అవేర్నెస్ లేదు. అయితే ఆ అవేర్నెస్ కలిగించడానికి పిల్లల్లో ఏదైతే విద్యార్థుల్లో ఆ ఒక కోరిక ఉందో దాన్ని 100% మేము తీర్చగలమని చెప్పేసి ఇక్కడికి ఎక్సెల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఫేర్ ఇక్కడికి ఒకటి తీసుకురావడం జరిగింది. వీరంతా కూడా యూకే నుండి, యూరోప్, కెనడా, ఆస్ట్రేలియా అండ్ అమెరికా నుంచి ఇక్కడికి కన్సల్టెన్సీ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ నుంచి వీళ్ళంతా కూడా వచ్చి ఏదైతే విద్యార్థుల్లో ఈ సందేహాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి, ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ విధంగా ఫామ్ నింపాలి, అలాగే అక్కడి వరకు ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక ఏ విధంగా మీరు జాయిన్ అవ్వాలి, తర్వాత ఎలా ఉద్యోగం సంపాదించాలి, టిల్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు వివరించి, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వారు పూర్తిగా మీరు సెటిల్ అయ్యే వరకు కూడా వారంతా మీకు గైడ్ చేస్తూ ఉంటారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది చాలా మంచి సదవకాశం. ఇక్కడికి 5 కంట్రీస్ నుంచి కూడా వాళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు. మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వీరిని సంప్రదించి చక్కగా ఏవైతే మీ సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకుంటే ఇంత మంచి సదవకాశం. ఎందుకంటే ఈ 5 కంట్రీల నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ అవకాశాలు రావు. కాబట్టి మీరంతా కూడా వచ్చి మరి ఏవైతే మీ కోరికలు, సందేహాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా నివృత్తి చేసుకొని career which course they can apply and how Excel team and as a university representative how we will be helping the students to be able to develop. So once again thank you so much. Thanks once again ma'am for being here and giving us a big boost for us for abroad education in Zambia. I hope this will be continuing ongoing from here onwards. Thank you. Excel Education Group LLC it's a US based company. సో ఈరోజు నిజామాబాద్లో హరిత
ఇండోర్ హిన్ హోటల్లో జరుగుతుంది ఎడ్యుకేషన్ ఫేర్, ఫారెన్ ఎడ్యుకేషన్ ఫేర్. సో ఇందులో భాగంగా డిఫరెంట్ కంట్రీస్ నుంచి యూనివర్సిటీ అఫీషియల్స్ రావడం జరిగింది. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ యూరోప్ నుంచి. సో ఇక్కడ నిజామాబాద్ స్టూడెంట్స్కి ఒక ఫారెన్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ టైంకి ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలని వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి సో ఈరోజు నిజామాబాద్ రావడం జరిగింది. ఇక్కడ ఒక స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది ఇట్స్ యూఎస్ బేస్డ్ ఎడ్టెక్ కంపెనీ. సో యూఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఒక 200+ ఫారెన్ యూనివర్సిటీస్తో వర్క్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక 2000 నుంచి 2500+ స్టూడెంట్స్కి సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్ లైక్ వాళ్ళ ఫ్యూచర్ ఏ కంట్రీలో చదువుకోవాలనుకుంటున్నారో, సెటిల్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఒక సక్సెస్ఫుల్గా ఒక 2500+ స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ విజయవాడ, గుంటూరు, వైజాగ్ అండ్ హైదరాబాద్ సిటీస్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళు స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి లైక్ ఎక్కడ కన్ఫ్యూజన్లు ఉన్నారో అక్కడ నుంచి ఒక కెరియర్ గైడెన్స్ తీసుకొని కావాల్సిన ట్రైనింగ్ ప్రిపరేషన్ చేసుకొని అడ్మిషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని సో ఒక ఇన్ టైంలో అడ్మిషన్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఇన్ టైంలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. అడ్మిషన్తో పాటు ఫారెన్ యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించిన విజయ్ సంకల్ప సభకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదస్ స్వామి యాదవ్, బీజేపీ నాయకులు శ్రీనివాస్ శర్మ, బొబ్బిలి వేణు, భరత్ భూషణ్, నారాయణ యాదవ్, గంగాధర్, విఘ్నేష్, నరేందర్, లింబాద్రి, బాలరాజు, నాగరాజు హైదరాబాద్ కు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు ఎడపల్లి మండల బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. బీజేపీ ఎడపల్లి మండల అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జై మోడీ నినాదాలతో నాయకులు, కార్యకర్తలు నూతన ఉత్సాహంతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ యువ నాయకులు ప్రణయ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నిర్వహించే విజయ సంకల్ప సభకు తరలి వెళ్లడం కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపిందని అన్నారు. తెరాస ప్రభుత్వం అమలు కాని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసిందని అన్నారు. 2024లో నిర్వహించే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం విజయడంకం రోగించి అధికార పగ్గాలు చేతపట్టడం తథ్యమని అన్నారు. సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం పార్టీ మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుందని అన్నారు. సభకు 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 29 రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రుల రాకతో నగరం కాషాయ పండగ శోభను సంతరించుకుందని అన్నారు. విజయ సంకల్ప సభతో తెరాసాకు వణుకు పుట్టడం ఖాయమని చెప్పారు. సభకు తరలి వెళ్లిన వారిలో మండల పార్టీ నాయకులు న్యావనంది గోపాల్, మల్లెపూల శ్రీనివాస్, ఉప్పు సురేష్, బాలరాజ్ గౌడ్, బోయిడి సాయిలు, రాజు గౌడ్ తదితరులు ఉన్నారు. వివిధ కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్కి ప్రజా సంకల్ప యాత్ర సభకు వెళ్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో ఈరోజు 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 29 రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షులు, వివిధ ముఖ్య నాయకులు మరియు జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఇలా హైదరాబాద్కి వీచేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే కూడా కనువిందులుగా ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులకు ఇదంతా చూసి మొత్తం ఎక్కడెక్కడ డప్పులు కొడుతున్నాయి, చాలా భయపడిపోతున్నారు. మాది అయిపోయింది ఇక దీంతో అన్నట్టు కూడా వాళ్ళకి అర్థమైపోయింది సినిమా. అందుకనే మొన్నటికి మొన్న ఇక్కడ సభ జరుగుతుంది అనగా కూడా మెట్రో పిల్లలకు మరి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఒక దురుద్దేశంతో ముందు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు వాళ్ళ ఫోటోలతో మొత్తం హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎలాంటి బెదిరింపులకు, ఎలాంటి వాటికి కూడా భయపడకుండా ఇక్కడ అంగరంగ వైభవంగా ఇవాళ హైదరాబాద్ మహానగరాన్ని అద్భుతంగా అలంకరించడం కూడా జరిగింది. ఒకటే ఒక సవాల్ చేస్తూ ఉన్నాము ఈ టీఆర్ఎస్ నాయకులకు, మీరు ఎన్ని ఒడుగొడుపులు చేసినా కానీ ఇక్కడ భయపడే కార్యకర్త లేరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో మునిగి ఓ బాలుడు మృతి చెందాడు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో వచ్చిన బాలుడు గోదావరిలో పుణ్యస్నానం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి మణికంఠ అనే 14 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందకూరు మండలం పొన్నలూరు గ్రామానికి చెందిన మణికంఠ మృతదేహాన్ని మత్స్యకారులు బయటకు తీశారు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గోదావరిలో బాలుడు స్నానానికి వెళ్లిన సమయంలో కాలు జారడంతో మునిగిపోతున్న సమయంలో అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు కాపాడలేకపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు ఎడపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.